అలానే మిసెస్ రావు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ గురు శిష్యులు. ఈ రెండు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక తానులో ముక్కలు అనేది చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు ఏమీ లేవు, వీళ్ళిద్దరూ ఒకే తరహాలో రాజకీయాలు చేస్తూ ఉంటారు అనేది తెలుగు ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకమే వాళ్ళిద్దరికీ పదవీచ్యుతులు కావడానికి కారణమయ్యిందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. అయితే ఒక్క విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏంటి అనంటే, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో వీళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది. ఏంటి అనంటే, ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు, రిట్ పిటిషన్ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. కేసీఆర్ గారికి సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో, అయినప్పటికీ ఆయన అసెంబ్లీకి హాజరు కావట్లేదని చెప్పి విజయపాల్ రెడ్డి అనేటువంటి ఒక అతను పిటిషన్ వేశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని అసెంబ్లీకి వెళ్ళేలాగా మీరు పురమాయించండి అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్కి సంబంధించి విచారణ ఇంకా జరగలేదు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, విజయపాల్ రెడ్డి అనేటువంటి పిటిషన్ వేస్తే ఆయన తరఫున అడ్వకేటు అటెండ్ అయ్యారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్ అటెండ్ అయ్యారు. మరి ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పి వాదించాలి కదా, వాదించకుండా అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదో లేదంటే అవసరమో అనేది కూడా వాదించకుండా తనకేమీ పట్టనట్టు వ్యవహరించాడు. ఏది ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్. మరి కేసీఆర్ గారు అడ్వకేట్ని పెట్టుకుంటారా అని అంటే, ఇప్పుడు ఆ కేసు వాద ప్రతివాదనలకి టేకప్ చేయాలి. తెలంగాణ హైకోర్టు టేకప్ చేస్తే అప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు విజయపాల్ రెడ్డి అని అతను పిటిషన్ వేశారు కాబట్టి విజయపాల్ రెడ్డి వర్సెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ని పార్టీ చేసి వేశారు. తెలంగాణ గవర్నమెంట్ని పార్టీ చేసి వేస్తూ, ఎందుకు ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కదా ప్రతిపక్ష నేత అంటే కేసీఆర్ గారు, కాబట్టి కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చేలాగా డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు అతను. అంటే హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మేరకు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు అనేది విజయపాల్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. అంటే ఒక ప్రతిపక్ష నేత ఆ హోదా ఉంది, అయినప్పటికీ కూడా అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ గారు. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ చూసేటప్పటికి కేసీఆర్ గారి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఇంకా ఆ రిట్ పిటిషన్ని ఇంకా స్వీకరించలేదు, ఇంకా అది రిట్ పిటిషన్ పొజిషన్లోనే ఉంది. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి ఆయన రప్పించండి, వచ్చేలాగా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ ఉంది. అయితే భారతదేశంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భం నెలకొందా? ప్రతిపక్ష నేత అయ్యుండి అసెంబ్లీకి అటెండ్ కాకపోవటం అనేది అని అంటే ఎక్కడా లేదు, ఒక్క బీహార్లో మాత్రమే ఉంది. ఆ బీహార్లో కూడా ఎందుకు ఉందంటే, లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కూడా ప్రతిపక్ష నేతగా ఉండి అటెండ్ కాలేదు హైకోర్టుకి. అప్పుడు ఇలానే బీహార్ హైకోర్టులో కేసు వేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ని ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి, పబ్లిక్ సర్వెంట్ కాబట్టి, ఆయన క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన్ని అసెంబ్లీకి పంపించండి అని చెప్పి అప్పట్లో పిటిషన్ వేశారు. అయితే దాని మీద వాద ప్రతివాదనలు జరిగి డైరెక్షన్ అయితే రాలేదు. ఎందుకంటే శాసన న్యాయ వ్యవస్థల మధ్య లక్ష్మణ్ రేఖ ఉంటుంది. ఆ లక్ష్మణ్ రేఖని రెండు వ్యవస్థలు కూడా దాటవు. అందుకే దాని మీద డైరెక్షన్ రాలేదు అప్పట్లో. సో ఇప్పుడు అప్పట్లో డైరెక్షన్ రాలేదు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు మరి డైరెక్షన్ ఇస్తుందా కేసీఆర్ గారిని అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పి అని అంటే, మరి తెలంగాణ హైకోర్టు చెప్పాలి. మరి ప్రభుత్వం వైపు నుంచి వాదనలు రావాలి ఆయన అని చెప్పి వినిపించట్లేదు ప్రభుత్వం వైపు అడ్వకేట్. ఒకవేళ ఆ ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ కనుక అదే వర్షన్ వినిపిస్తే అప్పుడు వాద ప్రతివాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన రావాలని చెప్పి వాదించట్లేదు. బట్ విజయపాల్ రెడ్డి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారిని తెలంగాణ అసెంబ్లీకి పంపించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి విభిన్నమైనటువంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో.
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కనుక చూస్తే కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకే స్ట్రాటజీ తోటి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది రాజకీయంగా. కానీ రాజ్యాంగపరంగా చూస్తే రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉంటూ ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారని అంటే క్లియర్గా నడుచుకోవట్లేదని చెప్పేసి అర్థమవుతుంది కేసీఆర్ గారి విషయంలో. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన పైగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఆయన ఆ 10 సంవత్సరాల కాలంలో తీసుకున్నటువంటి అనేకమైన నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి, విచారణ దశలో ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం అసెంబ్లీలో చెప్పాలి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా. కానీ ఆయన చెప్పట్లేదని చెప్పి పిటిషన్ వేశారు. ఆయన అసెంబ్లీకి వచ్చి ఆ 10 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి విధానపరమైనటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్పించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు ఆయన మీద. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటే రాజ్యాంగాన్ని ఆయన కూడా ఉల్లంఘిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పులివెందుల ప్రజల కోసం అయినా సరే ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, అసెంబ్లీలో ఆ ప్రజల యొక్క సమస్యలని తెలియజేయాలి. కానీ ఆ దిశగా ఆయన ఆలోచించట్లేదు. తాను ఒక పార్టీకి అధినేతగా ఉన్నాను, పైగా అసెంబ్లీలో అధికార పక్షం విపక్షం రెండే ఉన్నాయి కాబట్టి విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇస్తేనే నేను వస్తానని చెప్పి అంటున్నారు. ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదని చెప్పి స్పీకర్ అంటున్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. సో అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని ధిక్కరిస్తున్నారు అని చెప్పి భావించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కేసీఆర్ గారు కానీ ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఏం చెప్తారు? కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా అధికారం ఉంటే అసెంబ్లీ, అధికారం లేకపోతే నేను అసెంబ్లీకి రాను అనేటువంటి దూరంలో కేసీఆర్ గారు ఉన్నారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ సమయంలో కూడా ఆయన చట్టసభలకు గైర్హాజరవుతూ వచ్చారు. ఆ విషయాన్ని విజయశాంతి గారే చెప్తూ ఉంటారు. లాస్ట్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి సభలో కూడా ఆయన లేరు. విభజన చట్టం పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఆయన లేరు. ఆ రోజు ఉండేది ఇద్దరు ఎంపీలు, ఒకరు విజయశాంతి గారు, రెండు కేసీఆర్ గారు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు పార్లమెంట్లో లేరు. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే ఆ తరహా పని చేయట్లేదు. ఎంపీగా గెలిపిస్తే ఎంపీగా హాజరవట్లేదు. ఆయన్ని ప్రతిపక్ష నేతగా ఉండమని చెప్పి ప్రజాక్షేత్రంలో చెప్తే ప్రతిపక్ష నేతగా ఆయన రోల్ పోషించడానికి సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రిని చేస్తే ఆయన ప్రగతి భవన్ దాటి వెళ్ళట్లేదు, సెక్రటరియట్కి వెళ్ళడు. మరి ఇలాంటి పరిణామం తెలుగు రాష్ట్రాల్లో విచిత్రం. అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్తే ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా కూడా ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లి ఫామ్ హౌస్ నుంచి కదల్లా, తాడేపల్లి హౌస్లోనే ఉన్నారు. తాడేపల్లి హౌస్ నుంచి కదలాలంటే కనుక ప్రత్యేకమైన హెలికాప్టర్లు పెట్టుకునేవాళ్ళు. తాడేపల్లి హౌస్ నుంచి కదలకుండా ఆయన పరిపాలన సాగించారు. కేసీఆర్ గారేమో ప్రగతి భవన్ కదలకుండా పరిపాలన సాగించారు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళు చేస్తున్నారా అనేటువంటి ఒక ప్రశ్న వీళ్ళిద్దరి మీద కూడా ఉదయిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయనేమో విపక్షం, ఇక్కడేమో ప్రతిపక్షం. మరి వీళ్ళిద్దరూ ఒకేలాగా అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీకి దూరంగా ఉండి అటు ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు, ఇటేమో ఎలహంక ప్యాలెస్లో బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ లాబీకి నడుపుతున్నారు. ఆ కారణం చేతనే విచారణలో ఉన్నటువంటి కేసులు విచారణకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక అపప్రదను వీళ్ళిద్దరు మూట కట్టుకుంటున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దలు సహాయ సహకారాలను వీళ్ళు కోరుకుంటూ తెలంగాణలో నిన్నేమో కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసు, లేదంటే కాళేశ్వరంకి సంబంధించిన కేసు, లేదా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసు, ఇవన్నీ కూడా చివరి దశకు వచ్చినటువంటి క్రమంలో బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు పొందారని చెప్పేసి వినిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనేటువంటిది నగ్న సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి బీజేపీ పెద్దల ఆశీస్సులతోటి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని కూడా కాదని చట్టసభలకు వెళ్ళకపోతే మరి వీళ్ళని హైకోర్టు పంపించగలదా? పంపించేటువంటి డైరెక్షన్ ఇవ్వగలదా? అసలు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో ఎంటర్ అవుతుందా? శాసన వ్యవస్థను ఆదేశిస్తుందా? ఆదేశించిన పరిస్థితి ఉందా అంటే లేదు. లేనటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? అటు కేసీఆర్ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వాలకాన్ని మార్చుకోవాలా, లేదంటే మార్చకపోతే వాళ్ళ వాలకాన్ని ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.